The Old Testament prophets were never popular. పాత నిబంధన ప్రవక్తలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కాదు. The false prophets were popular in Israel. What is the difference between the two? ఇశ్రాయేల్లో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? One of the differences was this. The false prophets told people what they liked to hear. ఒక వ్యత్యాసం ఇది. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏం చెప్తారంటే ఆ ప్రజలు ఏమైతే వినాలనుకుంటున్నారో అవే చెప్తారు. The true prophets told the people what they needed to hear. కానీ ఒక నిజమైన ప్రవక్త ఏం చెప్తాడంటే ఆ ప్రజలు నిజానికి దేవుని యొద్ద నుండి ఏమి వినాలో అవే చెప్తాడు. From God. And very often it was a rebuke for their sin and their worldliness and their idolatry and their adultery and their going away from God. తరచుగా అది వాళ్ళు చేసే పాపానికి గద్దింపుగా ఉంటుంది. వాళ్ళ లోకానుసారమైన స్థితిని బట్టి, వాళ్ళ వ్యభిచారాన్ని బట్టి, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దాన్ని బట్టి, and calling them to repentance. వాళ్ళు మారు మనసు పొందాలని చెప్తూ ఉంటారు. So prophetic ministry has never been popular. కాబట్టి ప్రవచనాత్మకమైన పరిచర్య ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతి